పెద్దాపురంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా 3 సార్లు నిమ్మకాయల చినరాజప్ప శాసనసభ్యులుగా గెలుపొంది ఈసారి అత్యధిక మెజారిటీతో విజయం సాధించినందుకు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూరిబాబురాజు, మాజీ కౌన్సిలర్ విశ్వేశ్వరరావు, అరవింద్, పేకాటి దొరబాబు, అంబటి దివానం, దాసు శివబాబు, కొట్టెం కోటి, రాగాల ఉమామేశ్వరరావు, శాస్త్రి మాస్టర్, తిరుపతి సర్పంచ్ మోయిళ్ల కిట్టబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దాపురం నుంచి తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభస్వామి దర్శనానికి పాదయాత్ర చేసుకుంటూ స్వామివారి దర్శనానంతరం గ్రామ పంచాయతీ దగ్గర కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ ధన్యవాదాలు. 2024 ఎలక్షన్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీని ఇంతలా ఆదరించి అత్యధిక మెజార్టీతో ఎన్నుకున్నారని పేర్కొన్నారు. మరింత అభివృద్ధి కోసం మనమందరం కలిసి అభివృద్ధి వైపు నడుద్దామని మాట్లాడారు. తమ్ముడు కటింగ్ అని 10 రూపాయలు చల్లే రాజుగారు కట్ చేయండి సార్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఓకే సార్. మా మిత్ర బృందంలో వాసు గారు, అదేవిధంగా బుద్ధి గారు కూడా మరి రాజప్ప గారు ఎలక్షన్స్లో గెలిస్తే మన పెద్దాపురం నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి పాదయాత్ర చేసి వస్తామని చెప్పేసి మొక్కుకోవడం వల్ల మరి మేమందరం కూడా వాళ్ళతో పాటు మేము కూడా పాదయాత్ర చేసి స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. మరి మనం చేస్తూ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, అదేవిధంగా వారి నాయకత్వంలో, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని చెప్పేసి సందర్భంగా మనం చేసిన మరి పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల కంటే ఇంకా మెరుగ్గా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఒక పక్క మరి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందజేస్తూ ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తూ మరి ఈ విజయం మరి ఒక చరిత్ర సృష్టించింది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 164 సీట్లతోటి కూటమి గెలడం అంటే అది సామాన్యమైన విజయం కాదు. ఈ విజయం చరిత్రలో నిలిచిపోద్ది అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ రోజున పాదయాత్రలో మరి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని ఈ పాదయాత్రని మరి స్వామివారి దర్శనాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.